గత కొన్ని రోజుల క్రితం కేసీఆర్ కూతురు కవిత బయటికి వచ్చి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారని, లేకుంటే టీఆర్ఎస్ పార్టీలో కరప్షన్ మొత్తం కూడా హరీష్ రావును సంతోష్ రావే చేసిండని చెప్పి ఆమె ఒక వాదనను తెలంగాణ ప్రజల ముందు ఆమె ఒక వాదనను పెట్టడం జరిగింది. ఈ పరిణామాలన్నీ కూడా జరుగుతున్నప్పుడు ఉత్తర భారతదేశంలో పంజాబ్లో బాగా వరదల లోపల ప్రజలందరూ కూడా వరదలు 3 లక్షల మంది ప్రజలు వరదల్లో ఉన్నారనేటువంటి దాని మీద ఈ రాజకీయ అంశాలు మాట్లాడడం నాకు ఇష్టం కాక ఈ రాజకీయ అంశాలను నేను మాట్లాడలేదు. 22,000 పశువులు అక్కడ కొట్టుకపోయినాయి, 50,000 కోట్ల నష్టం జరిగింది. సో ఈ పరిణామాల లోపల రాజకీయ అంశాలను మాట్లాడలేదు. సో ఇప్పుడు రాజకీయ అంశానికి వద్దాం. ఈ రాజకీయ అంశానికి వచ్చినప్పుడు వాట్ ఈజ్ కేసీఆర్? అసలు మొత్తం సూత్రధారే కేసీఆర్ కరప్షన్కు. ఈ అవినీతి ఏదైతే ఈ రాష్ట్రంలో జరిగిందో దానికి నాయకుడు కేసీఆర్. కేసీఆర్కు వీళ్ళు నలుగురు 4 చేతులు. ఎవరు? 1 హరీష్ రావు, 2 సంతోష్ రావు, 3 కేటీఆర్, 4 కవిత. ఈ నలుగురు కేసీఆర్ సృష్టించుకున్నటువంటి 4 చేతులు. కేసీఆర్ గైడ్లైన్స్ మీదనే వీళ్ళు నలుగురు పనిచేస్తారు. ఈ నలుగురు తర్వాత ఇంకొక 8 మంది ఉంటారు. ఆయన అంతరంగికులు, ఆయనే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ ఆస్తులు ఉన్నాయి, ఎక్కడ ఏమున్నాయి అనేటువంటి దాని మీద వర్కౌట్ చేయడానికి 8 మంది ఉంటారు. తర్వాత ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు. వెనుకట కదా అలీబాబా 40 దొంగలు అనేటువంటి ఏదైతే ఒక సినిమా ఉండేనో ఆ రకంగా మొత్తం ఆయనే నలుగురు. ఆ నలుగురు కింద 8 మంది, తర్వాత చాలామంది మంత్రులు. వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు మొత్తం దోషపడేసారు. వీళ్ళు మొత్తం ఎన్ని రంగాలలో దోషేసారు వీళ్ళు? ముందుగాల ప్రాజెక్ట్ 30,000కు ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును 1,00,000 కోట్లకు, 30,000 కోట్లకు ఉన్నటువంటి దాన్ని 1,00,000 కోట్లకు దాన్ని రీడిజైన్ చేసి అక్కడ చాలామంది ఎక్స్పర్ట్ చెప్తుండే ఒక 20,000 కోట్లు 30,000 కోట్ల అక్కడ కరప్షన్ జరిగిందని చెప్పి. మరి పోనీ ఆ ప్రాజెక్ట్ ఏమన్నా పనికొచ్చే ప్రాజెక్టా? దీని మీద చాలామంది ఎక్స్పర్ట్సు చెప్పిర్రు. ఆకునూరు మురళి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఇంజనీర్లు చెప్పిర్రు. ఏదైతే ఈ 3 ఏదైతే బ్యారేజ్ల నుంచి నువ్వు లిఫ్ట్ చేస్తావో, నువ్వు ఏదైతే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా లిఫ్ట్ చేసి శ్రీపాదరావు ప్రాజెక్టులో పోయాలి. 3 లిఫ్ట్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. దాంట్లో ఎంత ఎలక్ట్రిసిటీ బిల్ అవుతుంది, ఎంత అవుతుంది, పైనుంచి నీళ్ళు వచ్చినప్పుడు ఈ నీళ్ళే అవసరం ఉండదు అనేటువంటిది చాలా డీటెయిల్గా కూడా చాలామంది కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ ఒక కరప్షన్ జరిగింది. తర్వాత ధరణి 2020లో ధరణి తీసుకొచ్చి 1971 యాక్టు, రైట్ ఆఫ్ రికార్డ్ యాక్ట్ ద్వారా ఏదైతే భూములు ఈ రాష్ట్రం లోపల స్థిరీకరణ జరిగిపోయి పట్టాదారు పాస్బుక్లు వచ్చినటువంటి పట్టా భూములు, లేకపోతే రెవెన్యూ యాక్ట్ 1948 నుంచి వస్తున్నటువంటి రెవెన్యూ యాక్టుకు ఆధారంగా ఉన్నటువంటి 1971 యాక్టును అబాలిష్ చేసి పడేసేసి 2020 ధరణి తీసుకొచ్చింది. ధరణి తీసుకొచ్చిన తర్వాత 25 లక్షల ఎకరాల భూమి సమస్యాత్మకమైనటువంటి భూమి అయిపోయింది. 25 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమిగా మారింది. అది మొన్న బయటకు వచ్చింది. అంటే దాదాపు ఒక 50 లక్షల ఎకరాల భూమి మీద ఏమి తతంగం జరిగింది అనేటువంటిది అది బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. ధరణి లోపల 111 జీవో లోపల దాదాపు మినిమం 1,00,000 కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరిగినటువంటిది చాలామంది గతంలో చెప్పడం జరిగింది. 1,00,000 కాదు, 2 లక్షల కోట్ల లావాదేవీలు జరిగినా కూడా ఆశ్చర్యం లేదు. నువ్వేమన్నావు? దళితులకు 3 ఎకరాల భూమి అన్నావు. ఎక్కడన్నా దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండా? ఎంతమందికి ఇచ్చినావు నువ్వు దళితులకు 3 ఎకరాల భూమి? 17 లక్షల కుటుంబాలు అన్నావు. 1,70,000 కోట్లు కావాలన్నావు. 17 లక్షల దళితుల కుటుంబాలకు నువ్వు ఎంతమందికి 3 ఎకరాల భూమి ఇచ్చినావు? నువ్వు ఎంతమందికి దళిత బంధు ఇచ్చినావు? దళిత బంధుకు నువ్వు ఇచ్చినటువంటి బడ్జెట్ ఎంత? దళిత బంధుకు 1,00,000 కోట్ల రూపాయలు కావాలి. నువ్వు ఇచ్చిందంత 13,000 కోట్ల రూపాయలు. నువ్వు అందరినీ అన్ని రంగాల లోపల కూడా నువ్వు మోసం చేసినావు. ఒక కేసీఆర్ ఏంది? కేసీఆర్ ఒక రాజు, ఒక అహంకారం.
ఎవరితో మాట్లాడాడు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎమ్మెల్యేలు కలిసే పరిస్థితి లేదు, మంత్రులు కలిసే పరిస్థితి లేదు, రాష్ట్రంలో ఉన్న అపోజిషన్ పార్టీ కలిసే పరిస్థితి లేదు. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఆయన చేర్చుకున్నాడు. 2018 ఎన్నికల తర్వాత 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, సిపిఐ ఎమ్మెల్యేలు, అంతకంటే ముందు తెలుగుదేశం ఎమ్మెల్యేలు. అసలు తెలంగాణ రాష్ట్రం లోపల ఏ రాజకీయ పార్టీ యొక్క మనుగడ కూడా లేకుండా చేసి పడేసినటువంటి ఒక మహానుభావుడు కేసీఆర్. సో కేసీఆర్ గురించి ఏదైతే ఈరోజు కవిత చెప్తున్నదో అదంతా కూడా టోటల్ పచ్చి అబద్ధము. కేసీఆరే సూత్రధారి, కేసీఆరే సర్వం, కేసీఆరే ప్లానర్. ఈ రాష్ట్రం లోపల కరప్షన్ జరిగింది, ఈ రాష్ట్రం లోపల దోపిడీ జరిగింది అంటే దానికి కేసీఆరే కారణం. ఏం జరిగింది మీ పాలన లోపల? గ్రూప్ 1. ఆ గ్రూప్ 1 సమస్యనే ఇప్పటికి ఇంకా వెంటాడుతూనే ఉన్నది. నువ్వు పెట్టినటువంటి సమస్యనే. ఏ రిక్రూట్మెంట్ కరెక్ట్ జరిగింది? పిఎస్సి లోపల ఏ రిక్రూట్మెంట్ కరెక్ట్గా జరగలే. ఏ యూనివర్సిటీలలో నువ్వు అది చేసినావు? ఏ యూనివర్సిటీలలో నువ్వు రిక్రూట్మెంట్ చేసినావు ప్రొఫెసర్లు? అది చేయలే. నువ్వు 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 ఎక్కడ నువ్వు 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 అన్నటువంటి నీళ్లు, నువ్వు అన్నటువంటి నిధులు, నువ్వు అన్నటువంటి నియామకాలు కరెక్ట్గా ఎక్కడ ఇంప్లిమెంట్ అయినాయి? ఇంప్లిమెంటు కాలేదు. సో కేసీఆర్ పాలన అనేటువంటిది ఈ 10 సంవత్సరాల లోపల నువ్వు 6-7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీసి రాష్ట్రం అధోగతి పాలు కావడానికి కారణం కేసీఆర్. ఇవాళ ఆ కేసీఆర్ ఇవాళ అసెంబ్లీకి రాడు. అపోజిషన్ లీడర్గా ఉండి అసెంబ్లీకి రానటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారు ఈ దేశం లోపల అంటే అది కేసీఆర్. ఇవాళ ఆ కేసీఆర్ను పట్టుకొని కవిత వచ్చి మాట్లాడుతుంది కేసీఆర్ చాలా నీతిమంతుడు, నిజాయితీమంతుడు అనేటువంటిది మాట్లాడుతుంది. కానే కాదు. కేసీఆర్ వల్ల ఈ తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది 20 సంవత్సరాలు వెనుకకు పోయింది. ఆయన చేసినటువంటిది ఏ రంగంలో కూడా అయితే ఇంకో అంశానికి వద్దాం. చాలామందికి ఒక భ్రమలు సృష్టించారు. కేసీఆర్ వల్ల తెలంగాణ వచ్చిందని చెప్పి. కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదు. తెలంగాణ తీసుకురావడం లోపల కేసీఆర్ ఒక అంశం. తెలంగాణ వాదం, తెలంగాణ ఉద్యమం ఎప్పుడు పుట్టింది? 1996, 1997లో భువనగిరి సభ ద్వారా, ఒక గద్దర్ ద్వారా, ఒక కాళోజీ నారాయణరావు ద్వారా, ఒక జయశంకర్ ద్వారా, ఒక భూపతి కృష్ణమూర్తి ద్వారా, ఒక తెలంగాణ మహాసభ ద్వారా, ఒక తెలంగాణ జనసమితి ద్వారా, ఒక తెలంగాణ ఐక్యవేది ద్వారా, ఒక ఇందిరారెడ్డి, ఎంతోమంది వచ్చారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్స్ ఫోరం 2000 సంవత్సరం లోపల ఢిల్లీకి పోయి అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారిని కలిసారు, వాళ్ళు సోనియా గాంధీ గారిని కలిసారు. తరువాత కదా 2001లో కదా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టి నువ్వేం మాట్లాడినావు? జెండా లేదు, ఎజెండా లేదు అని అన్ని రాజకీయ పార్టీలు మోసం చేసి అందరు కూడా నీ పార్టీలకు వచ్చినట్టు చేసినావు. తర్వాత 2014లో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మళ్ళీ నువ్వు ఏ పార్టీ లేకుండా చేసినావు. నీ చతురతతోని ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ప్రణబ్ ముఖర్జీ దగ్గర నుంచి నాకు సిగ్నల్స్ వచ్చినాయి, అహ్మద్ పటేల్ నుంచి నా దగ్గర సిగ్నల్స్ వచ్చినాయి అని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ నాయకులందరినీ కూడా గోల్మాల్ చేసి, తెలంగాణ ప్రజలందరినీ కూడా నువ్వు గోల్మాల్ చేసి, ఆ రకమైనటువంటి చతురతతోని నువ్వు 2014లో నువ్వు అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రం ఇవాళ అన్ని రంగాల లోపల కూడా వెనుకకు పోవడానికి కారణమైనటువంటి కేసీఆర్ను ఏ రకంగా కూడా క్షమించేది లేదు. ఏ రకంగా కూడా కేసీఆర్ అనేటువంటి వ్యక్తిని నమ్మడానికి వీల్లేదని తెలంగాణ ప్రజలకు నేను ఒకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్తే, జై భీమ్, జై భారత్.